డిసెంబర్ 21 ఎగ్జామ్ రాసిన శ్రేష్ఠ స్టూడెంట్స్కి చాలా క్యూరియాసిటీ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ స్కూల్స్ ఇచ్చారు, ఏ ఏ జిల్లాలో స్కూల్స్ ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు. లాస్ట్ ఇయర్ 2025లో 9th క్లాస్ సంబంధించిన లిస్టు నా దగ్గర ఉంది. దాన్ని మీకు చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే స్కూల్స్ ఈ ఇయర్ కూడా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు విజయనగరం జిల్లా నుంచే ఎక్కువ స్కూల్స్ ఇచ్చారు. మిగిలినవి ఇంకా మిగతా జిల్లాలో సంబంధించిన సిబిఎస్ఈ సంబంధించిన స్కూల్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ సిబిఎస్ఈ సంబంధించినవి ఉంటాయి. అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా నుంచి ఒకటి, విశాఖపట్నం నుంచి ఒకటి, విజయనగరం నుంచి 7 స్కూల్స్, అలాగే నర్సాపూరు, కాకినాడ ఇట్లా ఇచ్చారు. మొత్తం స్కూల్స్ వచ్చేసి 12 స్కూల్స్ ఉంటాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 12 స్కూల్స్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ స్కూల్స్ ఈ ఇయర్ కూడా ఇవ్వబోతున్నారు. మీరు చెక్ చేసుకోండి. నేను పెడుతున్న ఈ లిస్టు మీకు ఏ జిల్లాలో మీకు ఏ జిల్లాకి దగ్గరగా ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన స్కూల్స్ ఇవి చెక్ చేసుకోండి. ముందుగా ఆ స్కూల్ గురించి మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఆప్షన్స్లో పెట్టుకోండి. 5 ఆప్షన్స్ ఇస్తారు. మొత్తం 5 ఆప్షన్సే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్టులో పెట్టేసుకోండి. పక్క స్టేట్కి సంబంధించిన లిస్టులో ఏది పెట్టద్దు. ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి అక్షర విద్యాలయం స్కూల్ ఒకటి ఇచ్చారు. అలాగే విశాఖపట్నం ఎంఐఆ వరల్డ్ స్కూల్, అలాగే విజయనగరంలో చాణక్య పబ్లిక్ స్కూల్ ఒకటి, అలాగే నోబుల్ హై స్కూల్ ఒకటి, సంస్కృతి గ్లోబల్ హై స్కూల్ ఒకటి, సత్యసాయి హయ్యర్ హై స్కూల్ అని ఒకటి ఉంది, అలాగే స్వర్ణాంధ్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, జేసిక్లీ ఒకటి, గ్రీన్ ఫీల్డ్ స్కూల్ అని కాకినాడలో, జేసిక్లీ వచ్చి నర్సాపూర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సేమ్ స్కూల్స్ అయితే ఇస్తారు. ఈ స్కూల్స్ సంబంధించిన మీరు ఆ స్కూల్ గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే మీరు ఆప్షన్స్లో పెట్టుకోండి. పక్క స్టేట్లో ఏదైతే ఆ స్కూల్స్ ఇస్తున్నారో మీకు ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయినా కానీ పక్క స్టేట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. మీకు సీటు రాకపోయినా పర్లేదు, కానీ సంబంధించిన ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్క స్టేట్ పెట్టుకోవద్దు. ఆంధ్రప్రదేశ్లోనే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా 5 ఆప్షన్స్ ఇస్తారు. 5 ఆప్షన్స్ మొత్తం పెట్టేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ మాత్రం పెట్టండి. అది కూడా ఆ స్కూల్స్ గురించి తెలుసుకున్న తర్వాతే పెట్టండి. అయితే కర్ణాటకలో ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా, 2 స్కూల్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసేదేమో శ్రీకృష్ణదేవరాయ స్కూల్ ఒకటి, ఇంకోటి మాణిక్య పబ్లిక్ స్కూలు. ఈ 2 అసలు పెట్టవద్దు. కర్ణాటక మన పక్క స్టేట్ అని చెప్పి, మన బార్డర్ అని చెప్పి అక్కడ అంత దూరం అయితే పెట్టవద్దు. మీకు తర్వాత చాలా సఫర్ అవుతారు. అది స్కూల్స్ కూడా దగ్గర చాలా దూరంలో ఉంటాయి. అది దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ స్కూల్స్ మాత్రం పెట్టమాకండి. మన ఆంధ్రప్రదేశ్లోనే మీకు సీట్ వచ్చినా రాకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ స్కూల్స్ మాత్రమే పెట్టుకోండి. పక్క స్టేట్లో పెట్టుకోవద్దు. దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు. స్టూడెంట్కి 2000 ర్యాంక్ వచ్చినా సీట్ అయితే ఖచ్చితంగా వచ్చిద్ది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన అన్ని స్కూల్స్ మంచివే. ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఆప్షన్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏందయ్యా అంటే ఆ స్కూల్స్ మొత్తం ఎంక్వైరీ చేయండి. ఆ గ్రౌండ్ ఉందా, లేకపోతే స్కూల్స్ ఎలా ఉన్నాయో, స్పోర్ట్స్కి ముందు ప్రయారిటీ ఇస్తున్నారా, స్టడీకి ప్రయారిటీ ఇస్తున్నారా ఏంటనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే ఆ స్కూల్ని మాత్రమే ఆప్షన్స్లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు. పక్క స్టేట్ పెట్టుకొని వాళ్ళకి అక్కడ నచ్చగా మధ్యలో వచ్చేసిన వాళ్ళకి టీసీ కూడా రాలేదు. 9th క్లాస్ మొత్తం వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది. అందుకని మీకు ముందుగా చెప్తున్నాను, జాగ్రత్త పడతారని. 12 స్కూల్స్ ఉన్నాయి. 12 స్కూల్స్ గురించి ఏ జిల్లా పక్కన ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళు చెక్ చేసుకోండి. ఎంత ర్యాంక్ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండే విధంగా ఆ లిస్టులో ఆప్షన్స్లో అయితే పెట్టుకోండి. మీకు ఈ లిస్టుని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లిస్టు చెక్ చేసుకోండి ఏ స్కూల్స్ ఉన్నాయి అనేది. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.